భారతీయులకు బంగారం అంటే ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతలా అది మన సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతేకాదు, బంగారం అనేది కేవలం అలంకారానికే కాదు, పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా ఇదే మంచి సాధనం. పసిడితో పాటుగానే వెండికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే వీటి ధరల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయని గుర్తుంచుకోవాలి. అంటే అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుంది. ఇంకా భారత్ బంగారం కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకం విలువ కూడా దేశీయంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కిందటి రోజు బ్రిటన్తో డీల్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అది దేశీయ మార్కెట్లో ఇవాళ ప్రభావం చూపించింది. భారీగా ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 31.10 గ్రాములు $3,400 పైన ట్రేడ్ అవగా, మళ్ళీ ఒక దశలో దాదాపు $100లకు పైగా తగ్గి $3,300 దిగువకు కూడా చేరింది. ప్రస్తుతం మాత్రం $3,320 స్థాయిలో ఉంది. సిల్వర్ రేటు $32.74 దగ్గర ఉంది. ఇక భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ రూపాయి క్షీణిస్తోంది. ప్రస్తుతం ఇది 85.49 వద్ద ఉంది. దేశీయంగా చూస్తే గోల్డ్ రేట్లు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పుత్తడి ధర ఒక్క రోజులోనే 1150 తగ్గగా తులం 90,150కి దిగివచ్చింది. దీనికి ముందు వరుసగా ₹550, ₹500, 2,500, 200 చొప్పున పెరిగాయి. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు 10 గ్రాములు ₹1,250 పతనంతో 98,350కి పడిపోయింది. ఇక వెండి రేట్ల విషయానికి వస్తే మరోసారి స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 1.11 లక్షల వద్ద కొనసాగుతుంది.